హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు వీడియోలో హోల్ స్లో జ్యూసర్ గురించి చూపించబోతున్నాను. ఇది ప్రమోషనల్ వీడియో మాత్రం కాదండి. డైలీ నేను యూజ్ చేసిన తర్వాత ఇది మీకు కూడా బాగా యూజ్ అవుతుందని, హెల్తీగా ఉంచుతుందని ఇది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అంతేగాని ఏదో నేను దీన్ని ప్రమోట్ చేయడం కోసం ఈ వీడియో చేయట్లేదు. నేను ఇది ఆల్మోస్ట్ 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. దీని పేరు హోల్ స్లో జ్యూసర్. అంటే మనం ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, వీట్ గ్రాస్ కానీ జ్యూస్ చేసుకోవాలంటే ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే మామూలు గ్రైండర్తో కూడా మనం చేయొచ్చు. కానీ గ్రైండర్లో ఏమవుతుంది, మనకి జ్యూస్ తీస్తే వేడెక్కుతుంది, హీట్ వచ్చేస్తుంది. సో టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఆ హీట్ అవ్వకుండా, టేస్ట్ చేంజ్ అవ్వకుండా, న్యూట్రియంట్స్ అంటే అలాగే ఉండేలాగా ఈ హోల్ స్లో జ్యూసర్ చేస్తుందండి. ఇది యాక్చువల్గా హైలీ న్యూట్రిషియస్ జ్యూస్ని ఇస్తుంది. దీంట్లో గ్రైండ్ చేయకుండా ఇది స్క్వీజ్ చేసి ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ స్క్వీజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ని ఇస్తుందండి మనకి. అది మీకు నేను చూపిస్తాను. అయితే ఫస్ట్ దీని గురించి చెప్పబోయే ముందు మీకు దీనిలో ఉన్న అడ్వాంటేజెస్, అలాగే దీనిలో ఉన్న డిసడ్వాంటేజెస్ కూడా మీకు చెప్తాను. దాన్ని బట్టి మీకు ఈ జ్యూసర్ నచ్చితే మీరు యూజ్ చేయొచ్చండి. యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, అందరం ఈ రోజుల్లో డైట్ ఫాలో అవుతున్నాం, హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉంది మన కరోనా వలన. సో ఇది వీడియో చూసిన తర్వాత మీకు కూడా బాగుంది అనిపిస్తే ఇది కూడా మీరు యూజ్ చేయండి. సో నేను అన్నీ చెప్తానండి, ఎలా క్లీన్ చేయాలి, క్లీనింగ్ ఏంటి, దీని ప్రైస్ ఎంత ఉంటుంది నేను చెప్తాను. అయితే ఫస్ట్ దీంట్లో మనకి ఎక్స్ట్రాక్ట్ దీంట్లో పల్ప్ దీంట్లోకి వస్తుందండి. దీంట్లో మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దీంట్లో నుంచి జ్యూస్ వస్తుంది. ఇక్కడ క్యాప్ లాగా ఇలా ఉంటుంది, మనం క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ అన్నీ తీసేసి మీకు నేను చూపిస్తానండి. దీన్ని ఎలా అసెంబుల్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది, ఏముండదు. యాక్చువల్గా మనం జ్యూసర్ అంటే చాలా కష్టంగా ఉంటుంది, క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది క్యాప్ అండి. ఇలా ఉంటాయండి పార్ట్స్. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి మెషిన్, ఇది బేస్ అండి, బేస్ మనకి. అయితే ఇక్కడ మనకి ఈ బేస్లో ఫస్ట్ ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా మీరు పెట్టినప్పుడు దీంట్లో ఇలా ఫిక్స్ అవుతుంది. ఇలా మూవ్ చేసి రొటేట్ చేసి చూసుకుంటే మనకు తెలుస్తుంది. సో ఇలా రొటేట్ అయ్యి దీంట్లో ఫిక్స్ అయిన దాని తర్వాత ఇట్లా ఫిక్స్ చేసిన తర్వాత ఇదండి మనకి జ్యూస్ని స్క్వీజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఇది దీంతో యూజ్ చేస్తాం. చూడండి లోపల ఎలా ఉందో. సో ముందు ఇది పెట్టబోయే ముందు ఇంకోటి ఉంటుందండి. ఫస్ట్ దీన్ని ఫిక్స్ చేయడానికి క్యాప్. ఇది మనకి స్క్వీజ్ చేసేది, మనకి బౌల్ అండి. ఇది స్క్వీజ్ చేసే బౌల్. చూడండి ఎలా ఉందో. ఈ హోల్స్ నుంచి మనకి జల్లెల్లాగా ఉంది, చూసారా, మనకి జల్లెల్లాగా ఉంది. సో మనకి పల్ప్ని స్క్వీజ్ చేసినప్పుడు ఎక్స్ట్రాక్ట్కి ఇది పనికి వస్తుంది, ఏమీ రాకుండా దాంట్లోంచి. ఇక్కడ రెడ్ మార్క్ ఇచ్చాడు. ఇట్లా ఇక్కడ కూడా ఒక రెడ్ పాయింట్ ఉంది. ఈ రెడ్ పాయింట్ దగ్గర ఇలా వచ్చేలాగా ఫిక్స్ చేసుకోవాలి కరెక్ట్గా ఇదే ప్లేస్లో. ఇక్కడ రెడ్ పాయింట్, ఇక్కడ రెడ్ పాయింట్ కరెక్ట్గా ఫిక్స్ అవుతాయి. నెక్స్ట్ దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇది క్యాప్ అండి. దీనికి కూడా ఇక్కడ రెడ్ మార్క్ ఉంది, చూడండి. ఇక్కడ రెడ్ మార్క్ ఇచ్చాడు. ఈ రెడ్ మార్క్ ఈ బౌల్కి దీనికి రెడ్ అన్నీ కరెక్ట్గా వచ్చేలాగా ఉండాలి. సో ఫస్ట్ ఇలా పెట్టుకొని ఇలా మీరు అడ్జస్ట్ చేసి చూసుకోవాలి ఇలా ఎలా ఫిక్స్ చేయాలనేది. ఇలా చూసుకుని రొటేట్ చేసినప్పుడు ఇక్కడ ఫిక్స్ అయిన సౌండ్ వస్తుంది. ఫిక్స్ అయినప్పుడు ఇలా రొటేట్ చేస్తే క్లాక్ వైజ్లో ఇలా మనకి క్లోజ్ అవుతుంది. ఇక్కడ మనకి వైట్ యారో సింబల్ ఉంటుంది, మీకు నేను చూపిస్తాను అది. సో లాక్ అయిపోయింది, చూడండి. మళ్ళీ ఇలా అంటేనే ఓపెన్ అవుతుంది, మళ్ళీ రివర్స్ ఇలా అంటే లాక్ అయిపోతుంది, చూడండి. ఇది మనకి దీనికి ఇచ్చిన క్యాప్ అండి. దీని మీద కూడా వైట్ మార్క్ ఉంది, చూడండి. ఇక్కడ మీకు ఒక వైట్ మార్క్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ దీని మీద కూడా వైట్ మార్క్ ఉంటుంది. ఈ వైట్ మార్క్ మీదకి ఇలా వచ్చేలా పెట్టుకోండి. ఇక్కడ ఇలా కట్ అయినట్టుగా ఉంది కదా, ఇక్కడ డిజైన్ ఉంది. దీంట్లో ఇలా పెట్టేస్తే కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది. దీన్ని ఇలా రొటేట్ చేసేస్తే ఇలా టైట్ అయిపోతుంది, టైట్గా ఉంటుంది.
ఇది జ్యూస్ కోసం అండి. దీంట్లో మెజర్మెంట్ కూడా ఇచ్చాడు. ఇక్కడ మెజర్మెంట్ కూడా ఉంటుంది. మనకి ఎంత కావాలో అంత కూడా మెజర్మెంట్తో తీసుకోవచ్చు. ఇది పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి దీంట్లోకి వస్తుందండి. ఇప్పుడు దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సీడ్స్తో వేసినప్పుడు అంటే గ్రేప్స్ కానీ ఇలాంటివి సీడ్స్తో పొమోగ్రానైట్ సీడ్స్ ఉన్నప్పుడు ఆ సీడ్స్ కూడా అంటే గ్రైండ్ అవ్వకుండా మనకి జ్యూస్ వచ్చేసరికి యాక్చువల్గా మొత్తం మనం గ్రైండింగ్ చేస్తే ఆ సీడ్ కూడా మిక్స్ అయిపోయి సీడ్ టేస్ట్ కూడా మనకి జ్యూస్లో వచ్చేస్తుంది. సో ఒక్కొక్కసారి మనకి టేస్ట్ అనిపించదు. మనకి ఎస్పెషల్లీ గ్రేప్ జ్యూస్ పొమోగ్రానైట్ మనకి ఆ టేస్ట్ కూడా నచ్చదండి. అలా కాకుండా ఇది ఎలా ఉంటుందంటే దీంట్లో జ్యూస్ తీసుకుంటే మనకి ఫ్రెష్ జ్యూస్ వస్తుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంటే మనకి ఫ్రెష్ జ్యూస్ మనకి చూస్తుంటేనే మనకి జ్యూస్ తాగాలి అనిపిస్తుంది. అంటే జ్యూస్ తాగటం ఇష్టం లేని వాళ్ళు కూడా ఆ జ్యూస్ చేసి ఒకసారి టేస్ట్ చూసారంటే మనకి ఎందుకంటే ఒరిజినల్ జ్యూస్ ఫ్రెష్ జ్యూస్ హెల్తీగా ఉంచుతుంది కాబట్టి మనకి ఇది తెలుస్తుంది. మీరు రోజు కనుక ఒక జ్యూస్ తీసుకుంటే మనకి డైటింగ్ ఇప్పుడు ఫాలో అవుతున్న వాళ్ళు ఫ్రూట్స్ తీసుకుంటున్నారు కదా, అలా ఫ్రూట్స్ తినలేని వాళ్ళు ఫ్రూట్స్ తినటం ఇష్టం లేని వాళ్ళు ఒక హాఫ్ కప్ జ్యూస్ తీసుకున్నా కూడా ఇది ప్యూర్ జ్యూస్ కాబట్టి ఫ్రూట్స్ తిన్నట్టుగానే ఉంటుందండి. యాక్చువల్గా చెప్పడం ఏంటంటే మనం ఫ్రూట్స్ తీసుకున్న దానికన్నా కూడా ఈ హోల్ స్లో జ్యూసర్ నుంచి తీసుకున్న జ్యూస్ 4 times మనకి ఎక్కువ న్యూట్రియంట్స్ని ఇస్తుంది. ప్లస్ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ దీంట్లోనే న్యూట్రిషియస్ని. సో మనకి ఎనర్జీగా అనిపిస్తుంది. మనకి డే అంతా కూడా ఆకలి అనిపించదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది జ్యూస్. మీకు నేను ఇప్పుడు చూపిస్తాను కొన్ని జ్యూస్. అన్ని జ్యూస్లు చేసుకోవచ్చండి. మొత్తం యాపిల్, కుకుంబర్, బనానా, అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ కూడా మనకి పాలక్, వీట్ గ్రాస్ ఇలాంటివి, గోధుమ గడ్డి అంటాం కదా, గోధుమ గడ్డి ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. ఎస్పెషల్లీ బేబీ ఫుడ్కి చాలా బాగా పనికొస్తుందండి. యాక్చువల్గా మీరు బేబీ ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే దీనికి మీకు లోపల నేను చూపించాను కదా, మళ్ళీ నేను చూపిస్తాను. అది వేరే ఉంటుందండి దానికి బౌల్. అంటే మనకి పల్ప్ని స్క్వీజ్ చేసేటప్పుడు వచ్చేది అది వేరే ఉంటుంది. అది నేను చూపిస్తానండి. అది మీకు నేను యాపిల్ మనము స్మాల్ పీసెస్ కట్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 2 pieces లాగా చేసేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా కూడా వేసేయచ్చు మనము. క్యారెట్ మాత్రం మనం ఇలా నేను పీల్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్ని ఇలా స్ట్రైట్గా కట్ చేయాలండి. ఇలాగా ఇలా కట్ చేసి పెట్టుకుంటే 2 pieces సరిపోతుంది. అంతేగా మనం పీసెస్ లాగా కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదే మనం మునగాకు కూడా వేయచ్చండి. కానీ మునగాకు వేసినప్పుడు మాత్రం కొంచెం వాటర్ కూడా మిక్స్ చేయాలండి. కొంచెం వాటర్ కూడా కలపాలి. ఎందుకంటే అది కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా, కొంచెం వాటర్ కూడా కలుపుకోవాలి. అలాగే బాదం మిల్క్ కూడా చేసుకోవచ్చండి. దీంతో బాదం ఒక 8 hours నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత దానికి తగినన్ని వాటర్ వేసుకుంటూ మనము దీంట్లో చేస్తే బాదం మిల్క్ కూడా తయారు చేసుకోవచ్చండి. యాపిల్ జ్యూస్ చూపిస్తానండి. ఇలా మనకి సీడ్స్ ఉన్నాయి కదా, ఇలా హాఫ్ యాపిల్ వేసేయచ్చండి, ఏం కాదు. ఇక్కడ మనకి దీంట్లో మామూలు గ్రైండర్కి హోల్ స్లో జ్యూసర్కి డిఫరెన్స్ ఏంటి అంటే సౌండ్ రాదండి అసలు. ఇలా వేసేయచ్చు. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇక్కడ మీకు నేను చూపిస్తాను. ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. మీరు ఇలా అన్నీ వేసేసేయచ్చు. వేసేసి ఇలా ఆన్ చేస్తే చూడండి కొంచెం స్లోగా ఉంటుంది. సౌండ్ చూడండి, సౌండ్ వినండి ఎంత సౌండ్ వస్తుందో. చాలా తక్కువ సౌండ్ వస్తుంది.
ఇలా లోపల చూసుకొని మనకి దాంట్లో పట్టేలాగా వేయాలి. చూడండి ఇటు నుంచి పల్ప్ వచ్చేస్తుంది. ఇక మనకి జ్యూస్ ఇలా పైకి ఆన్ చేసుకుంటే జ్యూస్ దీంట్లోకి వస్తుంది. ఇలా కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ మధ్యలో ఏదైనా స్ట్రక్ అయిందనుకోండి, ఒకసారి ఈ బటన్ రివర్స్ ఆప్షన్ కూడా ఉందండి. ఇక్కడ రివర్స్ ఆప్షన్ ఉంది. ఈ రివర్స్ బటన్ జస్ట్ ఒకసారి ప్రెస్ చేసి అలా వదిలేసి మళ్ళీ ఆన్ చేస్తే సరిపోతుంది. అది ఒకసారి బ్యాక్ ఇలా స్క్వీజ్ చేసి మళ్ళీ సెట్ అయిపోతుంది. మీకు నేను చూపిస్తాను ఈ పల్ప్ కూడా ఎలా వస్తుందో. మీకు సీడ్స్ అసలు ప్రెస్ అవుతున్నాయా లేదా అనేది తెలుస్తుంది మనకి దీంట్లో. మీకు కనబడుతుందండి చూడండి, ఆ సీడ్ అలాగే ఉంది చూడండి, ఏం క్రష్ కాలేదు. అందుకని జ్యూస్ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా పల్ప్ ఎలా వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో మనకి జ్యూస్ అనేది ఏమి ఉండదండి, కంప్లీట్గా ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది. సో ఇది కంప్లీట్ అయిపోయింది. చూడండి మనకి డ్రాప్స్ కింద పడకుండా ఉండాలి అంటే అది క్లోజ్ చేసేసుకొని చూడండి. ఇంకా 4 or 5 యాపిల్ జ్యూసెస్ తీసాను కదా, చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. నేను చూపిస్తాను మీకు. చాలా చిక్కగా వస్తుందండి ప్యూర్ జ్యూస్ మనకి. మీకు ఇప్పుడు నేను క్యారెట్ జ్యూస్ చూపిస్తానండి. ఇలా 1 by 1 వేసేయచ్చు అండి, ఒకసారి అయినా వేసేయచ్చు. నేను కొంచెం పెద్ద పీసెస్ వేసాను కాబట్టి ఇదైనా సౌండ్ వస్తుంది, లేకపోతే అసలు ఈ సౌండ్ కూడా రాదు. చూడండి పల్ప్ ఎలా వచ్చేస్తుందో. లేదా స్మాల్ పీసెస్ కట్ చేసేసి ఈ క్యాప్ పెట్టేయచ్చండి. క్యాప్ పెట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇది ఒకటి కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి వేయాలండి, లేకపోతే మొత్తం స్ట్రక్ అయిపోతుంది అక్కడ. బిగ్ పీసెస్ కదా. మీకు నేను దీన్ని పలుపు చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. కంప్లీట్గా మనకి జ్యూస్ వచ్చేస్తుందండి ఇది. చూడండి మనము అన్ని క్యారెట్స్ వేస్తే మనకి ఎంత చిక్కటి జ్యూస్ వచ్చిందో చూడండి. ఇంత కొంచెమే వచ్చింది జ్యూస్. ప్యూర్ జ్యూస్ అండి, బాగా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఈ క్యారెట్ జ్యూస్ ఇంత స్ట్రాంగ్గా ఉంటే తాగలేమండి, అందుకని నేను ముందే పీల్ చేసి పెట్టుకున్నాను. కొంతమంది పీల్ చేయకుండా అలాగే జ్యూస్ తీసుకొని తాగుతారు. సో దీంట్లో వేసినప్పుడు ఏంటంటే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మీకు నచ్చకపోతే కనుక దాంట్లో ఏదైనా డేట్స్ సిరప్ కానీ హనీ కానీ మిక్స్ చేసుకొని జ్యూస్ తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి. లేదంటే మనం బనానా కూడా కలుపుకోవచ్చు అండి. కొంచెం మీకు ఆ థిక్నెస్ రావాలంటే ఈ జ్యూస్లో బనానా కూడా వేయచ్చండి. దీంట్లో బాగా స్ట్రాంగ్గా ఉంటుందండి ఇది. అంటే మీకు ఇంకా ప్యూర్ జ్యూస్ తాగిన ఫీలింగే వస్తుందండి. ఇంకా మీకు చూసారంటే ఒకసారి టేస్ట్ చూసారంటే వదిలిపెట్టారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇది హెల్తీ డైట్ ఫాలో అయ్యేకి మనం ఇప్పుడు ఇన్ని క్యారెట్లు తినాలంటే తినం కదా. అదే మనకు టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం బిజీగా ఉన్నప్పుడు ఇలా తీసేసుకొని వెంటనే తాగేసి వెళ్ళిపోతాయి. చూడండి అది అన్ని క్యారెట్స్ తీస్తే ఎంత తక్కువ జ్యూస్ వచ్చిందో. అంటే ప్యూర్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీకు నేను గువా చూపిస్తానండి, జామకాయ. ఇక్కడ మాకు దొరికే జామకాయలన్నీ ఇలా సీడ్స్ ఉంటాయండి, అంత టేస్ట్ కూడా ఉండవు, టేస్ట్లెస్ కూడా ఉంటాయి. అంటే ఇలా వైట్గా ఉండి మనకు అసలు అంత బాగుండవు. మనకి ఇండియాలో దొరికే గువా అయితే చాలా టేస్టీగా ఉంటుంది, మనం డైరెక్ట్గా తినొచ్చు. కానీ ఇవి మాత్రం డైరెక్ట్గా తినాలంటే తినలేము, ప్లస్ చిన్నపిల్లలు తినాలంటే ఈ సీడ్స్తో తినలేరండి. సో అలాంటప్పుడు ఈ జ్యూసర్ బాగా యూజ్ అవుతుందండి. చూడండి నేను వేసేస్తున్నాను. ఈ మెషిన్లో మనం చూడాల్సింది ఆర్పిఎం
స్పీడ్ అండి. అంటే ఇది 50, 54, 60 అని ఉంటుంది. సో ఇది 50 అండి. ఎంత స్పీడ్ తక్కువ ఉంటే అంత కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కూడా అయిపోతుందండి జ్యూస్ మనకి. ఈ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ కూడా మీకు నేను చూపిస్తాను. చూసారు కదా, చూడండి ఎన్ని సీడ్స్ ఉన్నాయి. కంప్లీట్గా సీడ్సే ఉన్నాయి. సో ఇలా ఉంటే మనం గోవా తినాలంటే ఎలా తినలేము కదా. దీన్ని చూడండి, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చూడండి. సీడ్స్ అసలు ఏమాత్రం క్రష్ కాలేదు. చూసారా, క్రష్ కాకుండా మొత్తం జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ఆ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఆ సీడ్స్ టేస్ట్ కనుక గ్రైండ్ అయితే అది టేస్ట్ వేరేగా ఉంటుంది. సో ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందండి, ఎంత చిక్కగా అంటే దీంట్లో క్యారెట్ జ్యూస్ కూడా మిక్స్ అయిపోయింది కదా. ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే చూడండి, ఎంత స్ట్రాంగ్గా ఎంత థిక్గా వచ్చిందో చూడండి. గోవా జ్యూస్ ఎంత థిక్గా ఉందో. దీంట్లో క్యారెట్ ప్లస్ గోవా జ్యూస్ అయిపోయిందండి. ఇది అన్నీ కలిపి మిక్స్ చేసి తీసాను కదా. ఎంత థిక్గా ఉందో చూసారా. ఇంత థిక్గా ఇష్టం లేకపోతే మనకు కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి. మీకు పోమోగ్రానైట్ జ్యూస్ అండి, నా ఫేవరెట్ జ్యూస్. ఇది చాలా బాగుంటుంది. ఇంట్లో అసలు సీడ్స్ యాక్చువల్గా మనం గ్రైండ్ చేసుకుని పోమోగ్రానైట్ జ్యూస్ తీసుకుంటే ఆ టేస్ట్ బాగా సీడ్స్ టేస్ట్ మనకి గ్రైండ్ చేసినప్పుడు వచ్చేస్తుంది. కానీ దీంట్లో అసలు సీడ్స్ అంటే ప్యూర్ మనకి పోమోగ్రానైట్ జ్యూస్ తాగిన, దానిమ్మకాయ జ్యూస్ తాగిన ఫీలింగే ఉంటుందండి. దీని జ్యూస్ ఎలా ఉంటుందో చూద్దాము. ఎందుకంటే ఇవి సీడ్స్ కాబట్టి పైన క్యాప్ పెట్టేసానండి. యాక్చువల్గా ఈ టేస్ట్ కూడా తీసేస్తాను దీంట్లో. ఇది మీకు కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి. ఇది నేను మళ్ళీ చూపిస్తాను, క్లీన్ చేసుకోవచ్చు. ఇది కలర్ చేంజ్ అయిపోతుందని క్లీన్ చేసుకొని వచ్చానండి. ఇది చూడండి పోమోగ్రానైట్ కంప్లీట్గా సీడ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. చూడండి పోమోగ్రానైట్ కంప్లీట్గా జ్యూస్ అంతా వచ్చేసింది. ఇంకా అయిపోయిందండి. పోమోగ్రానైట్ జ్యూస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం గ్రేప్ జ్యూస్ అండి. గ్రేప్ జ్యూస్ మాత్రము ఇవి ఎలా వేయాలి అంటే చూపిస్తాను చూడండి. ఇవి ఇలా పిక్ చేసేసి స్టెమ్స్ లేకుండా వేయాలండి. స్టెమ్స్ లేకుండా వేయాలి. అదొకటే మనం ఇక్కడ కొంచెం కేర్ తీసుకోవాలి. దీంట్లో ఇది సీడ్స్ ఉన్న గ్రేపేనండి. ఇది సీడ్స్ ఉన్న గ్రేప్ తీసుకున్నాను. సో ఇవి కూడా సీడ్స్ క్రష్ కాకుండా. దీనితో ఫ్రోజన్ డిజర్ట్స్ కూడా తయారు చేయొచ్చు. కాకపోతే దానికి బ్లాంక్ స్ట్రైనర్ అని వేరే ఉంటుందండి. మీకు జల్లెడ లాంటి బౌల్ చూపించాను కదా, అది వేరే సపరేట్గా తీసుకోవాలి. బ్లాంక్ స్ట్రైనర్ అంటారు. స్మూతీస్ కోసం మనం స్మూతీ స్ట్రైనర్ ఎలా సపరేట్గా తీసుకోవాలో దీనికి కూడా అలా సపరేట్గా తీసుకోవాలి. దీంతో మనం బయట ఐస్ క్రీమ్స్ డిజైన్గా పెడతారు కదా మనకి కోన్ ఐస్ క్రీమ్కి, అలా తయారు చేసుకోవచ్చు. చూడండి మనకి ఇప్పుడు అన్ని జ్యూసులు రెడీ అయిపోయాయి. యాపిల్ జ్యూస్, క్యారెట్, పోమోగ్రానైట్, గువా అండ్ మిక్స్డ్ విత్ క్యారెట్, గ్రేప్స్ జ్యూస్. చూసారా పల్ప్ ఇలా వచ్చిందండి, కలర్ఫుల్గా ఉంది కదా. చూడండి ఇక్కడ మీకు నేను చూపిస్తాను కదా, ఈ రెడ్ బటన్ ఉంది కదా, ఇది లాక్లో ఉన్నప్పుడు ఈ రెడ్ బటన్ ఇక్కడ ఉండాలండి. ఇది క్లోజ్, ఇక్కడ ఇది క్లోజ్ అని ఉండాలి. ఇక్కడ అట్లాగే ఇక్కడ వైట్ ఉంటుంది చూడండి. ఈ వైట్ 2 సైడ్స్ సేమ్ పాయింట్కి వస్తే మనం ఓపెన్ చేయొచ్చండి. నేను అంటే ఇది లాక్ పడినట్టు ఇది ఇలా
ఇక్కడ కూడా మనకి ఇది వస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ ఈ ట్రయాంగిల్ వైట్ సింబల్ ఉంది కదా, ఇక్కడ దీనికి మిడిల్లో రావాలి. ఇక్కడ మీకు నేను ఆన్ ఆఫ్ బటన్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, కూడా నోట్ చేసా ఉంది. ఇక్కడ క్లోజ్ అని, ఓపెన్ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు బటన్ మనకి ఫార్వర్డ్ అంటే మనం పైకి బటన్ అంటే పైకి, ఇలా రివర్స్ అంటే రివర్స్ బటన్. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇప్పుడు ఇది ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక్కొక్కటి తీయాలండి. చూడండి, ఫస్ట్ దీన్ని తీయాలండి. చూడండి, ఓపెన్ చేయాలంటే ఇటు సైడ్ మూవ్ చేయాలి కదా, సో ఇలా మూవ్ చేయాలి. చూడండి, ఇలా మూవ్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇలా తీసిన తర్వాత ఫస్ట్ దీన్ని ఇలా తీసుకోవాలి. తర్వాత ఇది ఇలా కంప్లీట్గా వచ్చేస్తుంది. ఇది ఇలా సపరేట్గా వచ్చేస్తుంది కదా, ఇది ఇలా సపరేట్గా చూడండి దీంట్లో ఎలా ఉందో. సో దీన్ని ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో నేను చూపిస్తాను. దానికి 2 బ్రషెస్ ఇచ్చారండి, ఇదొకటి ఇదొకటి. 2 బ్రషెస్ ఉంటాయి. అంటే దీంట్లో ఏదైనా ఇరుకు ట్యాప్ వాటర్, రన్నింగ్ వాటర్, ఇలా ట్యాప్ వాటర్ రన్నింగ్ చేసేసి క్లీన్ చేయాలండి. ఈ లోపల కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటే జస్ట్ వాటర్తోనే క్లీన్ చేయొచ్చండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. మనం ఎన్ని రకాల ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్ వేసినా కూడా ఇలాగే ఉంటుందండి. ఇది నాన్ స్టిక్కీగా ఉంటుంది. ఇది ఇక్కడ పలుపు ఉంటుందండి. దీన్ని మనము జస్ట్ వాటర్ని ఇలా వదిలేస్తే ఇలా మనం హ్యాండ్తోనే క్లీన్ చేసేసుకోవచ్చు. లేదు దీంట్లో స్ట్రక్ అయింది, పోవట్లేదు అనుకుంటే కనుక మనకి బ్రష్ ఇచ్చారు కదా, మనకి ఈ బ్రష్తో యూజ్ చేసామనుకోండి చాలా తొందరగా పోతుంది. మొత్తం ఇలా క్లీన్ చేస్తే బ్రష్తో నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఇలా రన్నింగ్ వాటర్తోనే మనకి ఇందులో క్లీన్ అయిపోతుందండి. చూసారు కదా, ఇక్కడ మనకి ఇది జల్లీలాగా ఉంది చూడండి. ఇంకా ఏమన్నా పోకపోతే మనకి ఇది ఇచ్చారు కదా, దీంతోనే చేయించండి. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇది పోవాలంటే ఇట్లా ఇరుక్కుని ఇట్లా ఉన్నది, ఇట్లా స్ట్రక్ అయి ఉన్నవి పోవాలి అంటే జస్ట్ ఇలా మనం బ్రష్తో ఇలా అంటే తొందరగా క్లీన్ అయిపోతుందండి. లోపల కూడా అంటే బయట కూడా తొందరగా క్లీన్ అయిపోతుంది. చూడండి, ఇది ఇలా వస్తుంది. లేదంటే జస్ట్ వాటర్తో పెట్టేస్తే అయిపోతుందండి. నేను ఎక్కువ వాటర్ వేస్ట్ చేయకూడదు అని నేను ఈ బ్రష్తో క్లీన్ చేసేస్తానండి. లేదు అంటే జస్ట్ ఇలా మీరు ట్యాప్ కింద ఇలా పెట్టినా కూడా ఈ వాటర్ ఫోర్స్కి మొత్తం క్లీన్ అయిపోతుంది. ఎక్కడన్నా పోయిన చోట ఇలాగా బ్రష్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కాకపోతే దీన్ని ఇమ్మీడియట్గా క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే ఇది స్ట్రక్ అయిపోయింది అంటే మళ్ళీ ఇలాంటివన్నీ పోవాలంటే మనకి ఇది ఒకటి క్లీనింగ్కి ఇచ్చారండి. ఇది క్లీనింగ్కి ఇచ్చారు. లోపల ఇలా బ్రషెస్ ఉంటాయి. సో దీన్ని ఇలా పెట్టేసి దీనికి ఇలా ఫిక్స్ చేసి దీంట్లో ఇలా ట్యాప్ వాటర్ తిప్పి దాన్ని పెట్టి జస్ట్ ఇలా అంటే సరిపోతుంది, మొత్తం క్లీన్ అయిపోతుందండి. చూడండి, ఇక్కడ దాన్ని కొంచెం ఏదైనా స్ట్రక్ అయినట్టుగా అనిపిస్తే ఇలా మనకి దీంట్లో కానీ ఈ బ్రష్తో కానీ కొంచెం ఇలా క్లీన్ చేసుకొని ఈ వాటర్ ఫోర్స్ కింద పెట్టేస్తే ట్యాప్ వాటర్ ఈ ఫోర్స్కి క్లీన్ అయిపోతుందండి. ఇది కూడా ఇలా స్ట్రక్ అయింది కదండి, ఇది మనకి వచ్చినంత వరకు క్లీన్ చేసేసి లోపల స్ట్రక్ అయి ఉంది చూసారా, ఇక్కడ ఇంకా ఉంది చూసారా, ఈ పలుపు పోవాలంటే ఇలా ట్యాప్ కింద వెంటనే ఇమీడియట్గా ఎప్పుడైతే జ్యూస్ తీసేస్తారో ఇలా తీసేస్తే మనకి ఇమీడియట్గా వెంటనే వెళ్ళిపోతుందండి. ఇమీడియట్గా అసలు ఏం స్ట్రక్ కాదు మనకి.
చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, లోపల కూడా ఏమీ లేకుండా. సోయా మిల్క్, క్యారెట్ జ్యూస్, టమాటో, మ్యాంగో, అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్తో చేసుకోవచ్చు అండి. లీఫీ వెజిటబుల్స్తో కూడా చేసుకోవచ్చు. అంటే పాలకూర, తోటకూర, మునగాకు ఇలాంటి వాటితో కూడా చేసుకోవచ్చు. సోయా మిల్క్ చేసుకోవచ్చు. అలాగే బేబీ ఫుడ్ కూడా తయారు చేయొచ్చండి. మనము స్మూతీస్, ఎస్పెషల్లీ స్మూతీస్ చేసుకోవచ్చండి. యాక్చువల్గా ఇది స్మూతీస్ స్ట్రైన్ అని వేరే దొరుకుతుంది. మీకు నేను చూపించాను కదా, మనకి జల్లెల్లాగా ఉన్న జార్ లాంటివి చూపించాను కదా, దాన్ని స్ట్రైనర్ అంటారండి, జ్యూస్ స్ట్రైనర్ అది. అలాంటిది స్మూతీస్ కోసం వేరొకటి దొరుకుతుంది. అది సపరేట్గా మనం కొనుక్కోవాలి, అది సపరేట్గా దీంతో రాదు. అది స్మూతీ స్ట్రైనర్ అంటారు. దాన్ని యూజ్ చేసి మనం బేబీ ఫుడ్ తయారు చేయొచ్చు, లేదంటే మనం స్మూతీస్ చేసుకోవచ్చు. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి. స్మూతీస్ చాలా టేస్టీగా ఉంటాయి. యాక్చువల్లీ ఇది ఏమైందంటే మా ఇక్కడ సౌదీ అరేబియాలో ఇది ఎస్పెషల్లీ ఇలాంటి మోడల్ మనకి ఇండియాలో ఇంకా తక్కువ రేటు ఉందండి. సేమ్ ఇదే మోడల్ ఇండియాలో తక్కువ రేటు ఉంది, కానీ ఇక్కడ మాత్రం దొరకట్లేదు. సో ఇదేంటంటే ఎక్కువ మనకి ఇప్పుడు మనకి బీట్రూట్ జ్యూస్ ఉందనుకోండి, బీట్రూట్ జ్యూసు ఆ పల్ప్ అనేది అసలు ఏమి రాకుండా ప్యూర్ జ్యూసే వస్తుంది. నాకు అది చాలా బాగా నచ్చింది బీట్రూట్ జ్యూస్. యాక్చువల్గా మనం గ్రైండ్ చేసుకున్న, దాన్ని వడగట్టిన, దాన్ని ఏదైనా క్లాత్లో చేసి పిండినా కూడా మనకి ఆ పల్ప్ అనేది కొంచెం తగులుతుంది. కానీ మనకి ఈ జ్యూసర్లో అయితే ఓన్లీ జ్యూస్ వరకే వస్తుంది. అంటే పల్ప్ అనేది అసలు దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేయదు. కాకపోతే ఒక 1 or 2 years యూజ్ చేసిన తర్వాత అయితే పల్ప్ కూడా వస్తుంది జ్యూస్తో పాటు అనేది విన్నాను. మరి ఇప్పటివరకైతే నాకు ఆ ప్రాబ్లం ఏమీ రాలేదు. అంటే నేను 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. సో మీకు ఇది బాగా నచ్చింది అనుకుంటాను. దీంట్లో మీకు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్తాను అన్నాను కదా. అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఇది ఇలా మీరు టచ్ చేస్తే ఈ జ్యూస్ మనకి చాలా కూల్గా ఉంటుందండి. హాట్గా ఉండదు. అదే గ్రైండర్లో అయితే మనకి హాట్గా ఉంటుంది కదా, ఇది మనకి అడ్వాంటేజ్. ప్లస్ దీంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయి. మనకి ఫ్రెష్ జ్యూస్ తీసుకొని తినచ్చు. మనం ఈ పోమోగ్రానేట్, క్యారెట్, కొన్ని ఫ్రూట్స్ ఉంటాయండి మనకి ఇష్టం ఉండవు తినడానికి. ఇందాక మీకు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, గువా, జామకాయ, అవి టేస్టీగా లేకపోతే తినలేము. ఇలాంటప్పుడు ఇలా జ్యూస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ తాగేసినా కూడా మనకి ఎనర్జీ, దాంట్లో మనం కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ మనం కన్జ్యూమ్ చేసుకుంటాం కదా. న్యూట్రిషియస్ వాల్యూస్ అన్నీ అలాగే ఉంటాయండి. వితౌట్ లాసింగ్ ఎనీథింగ్ వీఆర్ ఏబుల్ టు టేక్ ది జ్యూస్, వీఆర్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ది జ్యూస్ ఓన్లీ పల్ప్, వితౌట్ పల్ప్. సో డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీరు జ్యూస్ తీసుకోవాలి అంటే ఇది కొంచెం కాస్ట్లీ జ్యూసర్. అంటే కంపేర్టివ్గా మిగతా జ్యూసర్స్తో కానీ, నార్మల్ జ్యూసర్స్తో కానీ, లేదా గ్రైండర్తో కానీ కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అదొకటి డిసడ్వాంటేజ్. ఇంకొకటి, మీరు ఎక్కువ ప్యూర్ జ్యూస్ కావాలి అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు ఎక్కువ ఫ్రూట్స్ యూజ్ చేస్తే కానీ మీకు జ్యూస్ చూసారు కదా, మనకి గువా జ్యూస్ ఒక 5 మనము దాదాపు ఆల్మోస్ట్ నేను స్మాల్ సైజ్ గువా యూజ్ చేస్తే మనకు వచ్చింది జ్యూస్ ఇంతేనండి. అలాగే యాపిల్ కూడా అంతే. యాపిల్ జ్యూస్ కూడా అంతే. నేను మొత్తం ఒక 5 glasses తీస్తే కానీ ఒక గ్లాస్ రాలేదండి. అదే ఇంట్లో ఒక 2-3 ఉన్నారనుకోండి, మీరు ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాల్సి వస్తుంది. మనకు వచ్చే జ్యూస్ కంటెంట్ మనకు అది ప్యూర్ జ్యూస్ అనేసరికి మనకి చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది. అదొక డిసడ్వాంటేజ్. కానీ మనకు అదే మనకి బెనిఫిట్ అండి. మీరు ఒకటి యాపిల్ తినాలంటే మీకు ఒక హాఫ్ పీసే తింటారు, లేదంటే సగం తినేసి అలా పెట్టేసి వెళ్ళిపోతాము. ఒకసారి టైం ఉంటే చూడకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఒక హాఫ్ గ్లాస్ జ్యూస్ తాగినా కూడా మీరు ఒక యాపిల్ తిన్నట్టు దాంతో ఈక్వల్ అవుతుంది కదా. సో అందుకని ఇది ఒకటండి. మీరు కొంచెం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది జ్యూసర్ కోసం. మీరు ఎక్కువ ఫ్రూట్స్ కూడా కొనాల్సి వస్తుంది ఎవ్రీడే. కాకపోతే ఏంటంటే ఇది ఉంటే ఏంటంటే మనం డైలీ మనకి జ్యూస్ తీసుకొని తాగడానికి మనం బద్ధకం అనేది లేకుండా ఏదో ఒక జ్యూస్ చేసుకొని తాగాలనిపిస్తుంది. సో ఒకసారి ఎప్పుడైతే మనం డైలీ మనకి ఫ్రూట్స్, ఒక్కోసారి ఫ్రూట్స్ కూడా తీసుకోవాలండి. కంప్లీట్గా ఫ్రూట్ జ్యూస్ నేను సజెస్ట్ చేయను. ఫ్రూట్స్తో పాటు మనకి ఏదైనా ఇష్టం లేని ఫ్రూట్ ఏదైనా ఉంటే ఇలా జ్యూస్ చేసుకుంటాం. ఇప్పుడు కివి ఉంది, అలాంటివి మనం తినడానికి ఇష్టపడం కదా, అలాంటివి మనం జ్యూస్ తీసుకొని తాగేయచ్చండి. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.